అయితే దాన్ని పోయి హాయ్ చెప్పిండు. అగో చూడు ఇడైతే ఎందుకు సప్పుడు అనుకున్నాడు తెలుసా? పాప మీ లవర్ మొన్ననే బ్రేకప్ అయింది దీంతో. ఎందుకంటే దీనికేమో పైసలు లేవని వేరే పైసలు ఉన్నో వేసుకుంటున్నది నువ్వు ఏం పండు కోతి లెక్కనున్నావురా. ఇగో ఇడు పైసలు అందులో అకౌంట్లో ఉంచిండు. ఏమో సిగ్నల్ రాకులేదు. ఏం చేద్దాం చెప్పి చెప్పు తీసుకొట్టండి సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ బాయ్ కార్తిక్. ఇలా ముచ్చటేమంటే మా 10th వాళ్ళందరం కలిసి మస్తు రోజులైందని ఒక చిన్న దావత్ అయితే వేసుకుంటున్నాం అన్నమాట. ఈ వీడియోనైతే మొత్తం లాస్ట్ దాకా చూడండి, ఏడా స్కిప్ చేయకుండి. ఇంకెందుకు మరి లేటు, వీడియోలకు అయితే పోదాం పనులు. బాయ్. ఇగో ఇడు పైసలు అందులో అకౌంట్లో ఉంచిండు. ఏమో సిగ్నల్ రాకులేదు. ఏం చేద్దాం చెప్పి చెప్పు తీసుకొట్టండి సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. ఒకడు వాషోకాడు మొత్తం చోటు ఉన్నాయన్నమాట. ఏం పండు కోతి లెక్కనున్నావురా. మా దోస్తుగాడు నేను కలిసి అయితే ఇక్కడ ప్లస్ అయితే చూడతాందుకు వచ్చేసినాం. ఈడనైతే మంచిగా కూకోతాందుకు అయితే మంచిగా ఉన్నదని వాళ్ళకి ఫోన్ చేసినాం. వాళ్ళైతే రానే వచ్చిండ్రు. హలో గాయస్, మా వాళ్ళు అయితే ఆడ గేట్ కాడనే ఉండిపోయిండ్రు. వాళ్ళ దగ్గర పైసలు లేవు, నెట్ రాకులేదట. ఇగో మేమైతే పోయి వాళ్ళని తీసుకొని వస్తాం. ఇక ఇల్లే మా దోస్తు వాళ్ళు అయితే స్టక్ అయిపోయిండ్రు. మా వాళ్ళు ఇద్దరు పోయిండ్రు. వాళ్ళకైతే నీళ్ళు అయితే దొరుకులేవు. ఏం చేయాలని అర్థం కాకులేదు. ఇక్కడ ఉన్నాయి నీళ్ళు, తీసుకోలేరు వాళ్ళు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. కూరగాయలకు ఫోటోల పీస్ ఎలా ఇగో ఇంకైతే సాయి బాయ్ హాయ్ 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 ఇగో అశోక్ బాయ్. మేమిద్దరం అయితే నీళ్ళకైతే పోతున్నాం. ఇప్పుడు మేమైతే ఇప్పుడైతే నీళ్ళు అయితే నింపుతాందుకు అయితే వచ్చినాం. నీళ్ళు అయితే నింపుతున్నారు. దాకా నీళ్ళు లెంకి తరాస వచ్చింది మొత్తం. ఇగో ఇటు మూలకు ఉన్నాయి విలాయకని నీళ్ళు. ఇగో ఈడైతే నాకు జాన్ మస్తు దగ్గర. మాకు అన్ని పనులకైతే వనికేస్తాడు ఈడు. దా చెప్పవరా మా ఫాలోవర్స్కి ఏమన్నా, మా సబ్స్క్రైబర్లకు చెప్పో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ ఏమి చెప్పవరా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పవు వాను ఏం కాదు రైట్. మరి ఉన్నది ఈ గుద్దెట ఎక్కుతా. ఇగో మా వాళ్ళు అయితే లొల్లి పెట్టుకుంటున్నారు. చికెన్ కాడుకులేలా అని పిసలాయకులు మంటనైతే అంటుంది. ఫోటోలు దిగుతా అంటున్నాడు పిసలాయకి. ఏం చెప్పాలని చెప్పు మంటనైతే జరుపుతున్నా ఫ్రెండ్స్. మంట జరపబడుతుంది. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. మంట జరపబడుతుంది. అయింది పోషిస్తాయా కట్టెలు పెట్టావురా అశోక. అయితే నీళ్ళు పోయే పడతాయి. ఇంకా అరే అయితే కానీ ఎవరా తక్కువ వద్దు. బాస్మతి రైస్ కావాలంటారు ఆయనకి అని పట్టుకరమ్మా నాని. అరే సాయి ట్రారా
బాస్మతి రైస్ కావాలంటే వీడికి బాస్మతి రైస్. అరే ఇగో బియ్యం అయితే అయిపోయినట్టే. ఇగో మా దోస్తు ఆడైతే ఉల్లిగడ్డలు అయితే వస్తున్నాడు అన్నా. అయ్యో హాయ్ చెప్పు మనకి అప్పుడే పెట్టి నిన్ని. అగో మావాడు నెయ్యి తింటున్నాడు ప్రశాంత్ బాయ్. వాళ్ళు వంటలు చేసేడాకనైతే మేము పార్క్ మొత్తం తిరిగి వస్తాం. హాయ్ చెప్పు మళ్ళీ ఇంకొక పార్క్. మేము పార్కుకు మొన్న వచ్చి చూసినాం, ఇంత రష్ లేకుండా. ఇప్పుడైతే ఫుల్ రష్ ఉన్నది, సండే అని అనుకుంటాయి. మీకు బ్రిడ్జ్ అయితే చూపెడుతున్నా చూడండి. ఇప్పుడు ఇగో ఇదే నైట్ వచ్చిన అనుకో హైలైట్ ఉంటుంది, మొత్తం లైట్లు మస్తు ఉంటాయి. రా ఏ పోతా ఆవు లేపుతా ఆవు. ఓయ్ పట్టుకొని రా, పట్టుకో తింపు. అరే చాలు తింపు, అరే తింపురా ఏంగా తింపు. మొత్తం పోలా ఈడికి పోలా. ఏ ఆహార అరే ఆగే మళ్ళీ మేము పడతాం ఇద్దరం. తింపు ఇడిసేయి. అరే ఇది అంతేం పోకులే, మనకు మజా రాకులేదు ఇది. లేవాల మీదకి లేవ తాకింది ఇది. యాక్చువల్లీ ఇది అట పిల్లగాన్లో తిరిగేది అట. మేము కూకున్నాం. ఓ భయ్యా అంటే ఎట్లా అరే గుద్దుకుంటాం రా పడతాం బే. అరే ఇటు తిరిగావురా, ఇట్లా నువ్వు పోయితాం రా, పడతాం రా. ఇది మంచిగా లవర్లకు అయితే హైలైట్ ఉంటది. నేనైతే పోరాళ్ళం పట్టుకుని వచ్చిన. ఏం చేస్తావు, లవర్ లేదు మనకు. ఇప్పుడు రెయిన్ డాన్స్ అయితే చూపెడుతున్నా. ఇగో ఇదే అన్నమాట రెయిన్ డాన్స్. మంచిగా మీ నుంచి హైలైట్ పడతాయి వర్షం లెక్క. అగో అరే ఇంకా పోరా. అగో మా స్టంట్ మ్యాన్ అరుణ్ బాయ్ మొత్తానికి అయితే పోతున్నాడు. అగో పోయిండు. హాయ్ చెప్పి ఇట్లా ఒక చేత్తో. యాక్చువల్లీ పార్క్ అయితే లవర్ల కోసం అయితే డిజైన్ చేసిండ్రు. మనకు లవర్ లేక మస్తు ఆపత్తి ఉన్నది. ఇకైతే ఇప్పుడు కుందేళ్ళని అయితే చూపెడుతున్నా. కొంచెం మా ఓన్లీ వెయిట్ అండ్ సీ. అవి ఎంత హైలైట్ ఉన్నాయి కుందేళ్ళు, ఎంత క్యూట్. ఇగో మా దోస్తు అయితే పాపం మూగజీవులకు మస్తు ఏమంటే అవి పెడతాడు చూడు. ఆకులు అయితే పెడుతున్నాడు. ఎంత హైలైట్ తింటున్నాడు అవి. కుందేళ్ళు అంటే మాకు పానం. రోజు పొద్దుగాల లేచి అయితే మేత పెడతాం. సుశీల ఎట్లా తింటున్నది. ఇప్పుడైతే మీకైతే గుర్రం చూపెడుతున్నా. సుశీల గుర్రం. మా దోస్తు అయితే దాన్ని పోయి హాయ్ చెప్పిండు. చూడు దానికైతే మనం హెలికాప్టర్ అయితే ఎక్కబోతున్నాం. మా దోస్తుల్ని పట్టుకొని ఎక్కుతున్నా. రాన్లీ డ్రైవర్ సాబ్ పోనీ. రా ఎక్కు మీద మొత్తం చూపెట్టు మన హెలికాప్టర్ ఎట్లున్నదో. ఏసీ లేనట్టున్నది ఫ్రెండ్స్. ఇలా మస్తు గర్మి వస్తున్నాయి హెలికాప్టర్లా. ఇడైతే ఎందుకు సప్పుడు అనుకున్నాడు తెలుసా? పాప మీ లవర్ మొన్ననే బ్రేకప్ అయింది దీంతో. ఎందుకంటే ఇంకేమో పైసలు లేవని వేరే పైసలున్నోని వేసుకుంటున్నది అది. ఏడాకరా బాధపడకు.
ఈ పార్కుకి అయితే పొద్దుగాల వస్తేనైతే మంచిగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఎండ్ అయింది. వెదరు పక్కకే గుట్టలు ఉన్నాయి, మంచిగా గుట్టలల్లా ఇదైతే ఉన్నదన్నమాట. చూడండి ఎంత హైలైట్ ఉన్నది పార్క్ అయితే, మొత్తం మంచిగా చల్లగా పచ్చగా. ఇగో ఇప్పుడు అయితే పార్క్ అయితే కొత్తగా ఏమంటావే కడుతున్నారు. మామ అన్ని తీస్తా ఫోటోలు, టెన్షన్ ఎందుకు. సండే అని ఎందరగానం రష్ అయితే మొత్తం రష్ ఉన్నది పార్క్లో, ఏడా జాగా కూడా లేదు. ఇంతకుముందు ఎక్కిన హెలికాప్టర్ అయితే చూపెడుతున్నా, ఇగో ఈడున్నది. ఇలా ఫ్రెండ్స్ ఎంత హైలైట్ ఉన్నది మొత్తం గార్డెన్. దోస్తుగాళ్ళు అయితే స్విమ్మింగ్ పూల్కి అయితే పోయిన నాయకులు చెప్పకుండా, మేమైతే స్విమ్మింగ్ పూల్కి అయితే పోలే, ఎందుకంటే మస్తు మంది తానం చేస్తుండ్రు, మొత్తం కలుషితమై ఉంటాయి, తెలిసేగా మనకి ఎట్లుంటుంది. ఇప్పుడైతే ఇల్లైతే ఫోటోషూట్ అయితే వేస్తున్నారు. సిడనైతే పాడైపోయిన పడవనైతున్నది, దీన్ని అయితే రాత్రి అయితే దొంగతనం చేసుకపోతాం. ఇక్కడ పువ్వులు అయితే ఎంత హైలైట్ ఉన్నాయి చూడండి. పార్కు మొత్తం అయితే తిరుగుడు అయిపోయింది, ఇప్పుడు పోయి తింటాం. వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ అయితే పక్కా వేయండి. టాటా బాయ్ బాయ్.